చూపిస్తారు ఇది బెస్ట్ స్కూల్ అని చెప్పేసి తీసుకొని పోయేసి వేసి పొద్దున్నే లేసి పాపము వాళ్ళు ఎంతో కష్టపడి అంత కష్టపడుతుంటారు కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని మీ స్కూల్స్ నమ్ముకొని చదువు రాని వాళ్ళని కూడా మీ స్కూల్స్ లో వేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీ స్కూల్స్ లో ఎంత మంది ఉన్నారో అంతమందిని పోస్టర్లో వేయండి. రాని వాళ్ళని పోస్టర్లో పెట్టాలి, వచ్చిన వాళ్ళని కూడా వేయాలి. మళ్ళీ అలాంటప్పుడు వీళ్ళకి డిసప్పాయింట్ అయ్యే అవసరం ఉంటది కదా. వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పేసి సెన్సిటివ్ ఆలోచిస్తారు కదా, అది వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఇదే జరుగుతున్నాయి. నా మనసులో మాట నేను చెప్పాను. నేను ప్రతి ఒక్కరు చదువుకున్న పిల్లలు కూడా నేను అదే చెప్తాను, అమ్మా నువ్వు ఫెయిల్ అయినా గానీ కొంతమందికి చెప్తాను నేను, మా పెద్ద పాప ఫెయిల్ అయింది, పోతే పోనీ అమ్మా 10th క్లాస్ కట్టుకో, ఫీజు కట్టు, రాయి, మంచిగా హ్యాపీగా పాస్ అవుతావు. నేను స్టేట్ ర్యాంక్ రావాల్సిన అవసరంలా, నువ్వు పాస్ అయితే చాలు అంతే చెప్పాము. ఎంత మంచిగా ఆమె రాసింది. మళ్ళీ ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటుంది మా పెద్ద పాప. ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి ఆమె బతుకుతుంది ఈ రోజు. అలాగా మనం ఎంకరేజ్ చేయాలి. స్కూల్లోనే కాదు, స్కూల్లో టీచర్స్ ఎంకరేజ్ చేయాలి, తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలి, పక్కన వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి మనం వెన్ను తట్టి ధైర్యం చెప్పాలి. కాదు నాయన ఇది పరిస్థితి, ఫెయిల్ అయితే అయ్యావు, మళ్ళీ కట్టు, మళ్ళీ పాస్ అవుతావు, నీకేం తక్కువ అని చెప్పేసి అలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు పాస్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటది. కాదు రే పోరా నువ్వు వేస్ట్, నిన్ను చదివించి వేస్ట్, ఎక్కడన్నా దూకి సాగుపో, ఏ రైలు కింద పడిపో అనే వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు కదా. అలా చెప్పడం జరిగింది, చనిపోవడం కూడా జరిగింది. మీరు చూసే ఉంటారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు పిల్లలు, 10th క్లాస్ పిల్లలే. మరి అది మన పిల్లలకి మనం చావు ఎప్పుడు కోరుకోకూడదు. దేవుడిచ్చిన ఆయుష్ అది. మనము ఎప్పుడు చిన్న చూపు పిల్లలకి చూడకండి దయచేసి. మనమే కాదు, తల్లిదండ్రులే కాదు, టీచర్స్ కాదు, బయట వాళ్ళు కూడా ఎవ్వరు చిన్న చూపు మాత్రం చూడకండి దయచేసి. అట్లాగే అసలు చదువుకు అంటే స్కూల్ పోరని చెప్తే స్కూల్ ఎగ్గొట్టుకుంటూ తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు, అట్లాగా ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోకుండా. అవును, వాళ్ళ గురించి మీరేం చెప్తారు మేడం? ఇప్పుడు పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 వద్దాం. ఇప్పుడు కొంతమంది పార్ట్ 1 అయిపోయింది, చెప్పాను, బుద్ధి చెప్పాను,